కాణిపాకంలో రహస్యం ఇదే. అక్కడ వినాయకుడి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. కాణిపాకంలో అర్ధరాత్రి దర్శనం చేసుకోవచ్చా? అక్కడ వినాయకుడి విగ్రహాన్ని స్వయంభూ అంటారు. స్వయంభూ అంటే దాని అర్థం అది వెలిసింది అని, భూమిలోంచి వెలిసింది అని. దానికి ఒక స్టోరీ కూడా ఉంది. ఒకరోజు ముగ్గురు అన్నదమ్ముళ్ళు వాళ్ళ ప్లేస్లో బావిని తవ్వుతూ ఉండగా ఏదో గట్టిగా తగిలిందంట రాయి. ఆ రాయి సడన్గా వినాయకుడి విగ్రహంలా మారిపోయిందంట. ఇదే దాని స్టోరీ. ఆ వాటర్ చుట్టూ ఎప్పుడూ నీళ్ళు ఉంటూనే ఉంటాయంట. అది వాటర్ లెవెల్ అనేది తగ్గదు పెరగదు అంట. ఆ వాటర్కి చాలా మహిమలు ఉన్నాయని కూడా చెప్తారు. చాలామంది వాటర్ బాటిల్స్లో అక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్ళడం కూడా మేము చూసాం. అవి చాలా వరకు రోగాల్ని లేకపోతే మన పాపాలని చాలా వరకు తగ్గిస్తాయనో లేకపోతే నివారిస్తాయనో ఇలా నమ్మకం అన్నమాట. చాలామంది ఆ నీళ్ళని తల మీద చల్లుకోవటం లేకపోతే వాటర్ బాటిల్స్లో తీసుకొని తాగటం ఇలా చేస్తూ ఉంటారు. చాలామంది ఇంటికి లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి పంచడానికి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే, చరిత్రలో నుంచి ఇప్పటివరకు ఆ విగ్రహం సైజ్ అనేది ఎందుకు పెరుగుతుంది అనేది ఇప్పటివరకు ఎవరికి అంత చిక్కని విషయం అన్నమాట అది. నార్మల్గా ఏ ట్రెడిషనల్ టెంపుల్లో అయినా కూడా చాలా రకాల ఫెస్టివల్స్ చేస్తూ ఉంటారు. వినాయకుడు అంటే మనందరికి గుర్తొచ్చేది వినాయక చవితి. ఎక్కడ లేనటువంటి విధంగా అక్కడ కాణిపాకంలో వినాయకుడి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారంట. ఆ నవరాత్రుల రోజులలో వినాయకుడికి పూజలు పురస్కారాలు అన్నీ చాలా ఘనంగా జరుపుతారంట. అక్కడ ప్రజలు కూడా చాలా ఆనందంగా వాటిల్లో పాల్గొంటూ వినాయకుడి దర్శనానికి అక్కడ వాళ్ళే కాదు, చాలామంది వేరే వేరే ఊర్ల దగ్గర నుంచి, చాలా టూరిజం స్పాట్ కాబట్టి చాలామంది వస్తూ ఉంటారంట వినాయకుడి దర్శనం కోసం. మన ఇండియాలో ఏ టెంపుల్ని చూసినా కూడా ఆర్కిటెక్చర్ అనేది చాలా గొప్పగానే ఉంటుంది. మన వాళ్ళు అప్పుడు ఎలా కట్టారో ఇప్పటికీ అంత చిక్కగా. అలాంటి వాటిలలో కాణిపాకం టెంపుల్ కూడా ఒకటి. అది చోళ సెంచరీస్లో కట్టబడిన టెంపుల్ అన్నమాట. ఇంకో విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే, అక్కడికి వచ్చే జనాలు క్యాస్ట్ కానీ మతం కానీ రిలీజియన్ కానీ ఇలా ఇవేమీ లేకుండా వినాయకుడి దర్శనం కోసం వస్తూ ఉంటారు అన్నమాట. ఈవెన్ ఫారినర్స్ కూడా. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామందినే చూసాం. ఇంకోటి ఏమంటే, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ ఆర్గనైజేషన్స్ కానీ ఫెస్టివల్స్ని కానీ చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట భక్తులకి. మేమైతే టెంపుల్కి అర్ధరాత్రి వెళ్ళాం. చాలా బాగా అనిపించింది. ఆ పిక్స్ వీడియోస్ చూడండి. వినాయకుడు భలే ఉన్నాడు అనమాట. కాణిపాకం టెంపుల్ పక్కనే ఒక శివాలయం ఉంది. సోమవారం ఆ రోజు మేము వెళ్ళింది. సో అలాగే పక్కనే జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్సే కాణిపాకం వినాయకుడి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో వినాయకుడి దర్శనం అయ్యాక ఒకసారి అటు వెళ్ళండి. అది కూడా టెంపుల్ చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామిది, వినాయకుడిది పెద్ద పెద్ద విగ్రహాలు, నందిది పెద్ద విగ్రహం చాలా బాగా అనిపించింది. కంప్లీట్గా ఒకటి, ఎక్కడైనా దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ పక్కకు పెట్టేసి నమ్మకంతో మనం ట్రూగా ఒక విష్ అనేది కోరుకుంటే అది జరుగుద్ది. ఈ యూనివర్స్లో ఉన్న లా కూడా అదే. నువ్వు ట్రూగా ఒక విషయం నీకు నచ్చి, నీకు స్వార్థం ఉన్నా లేకున్నా ట్రూగా ఒక విషయం అనేది చేసావనుకో, అది జరిగి తీరుద్ది. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే.
నమ్మండి, నమ్మకంతో మొక్కి చూడండి, అన్నీ జరుగుతాయి. అందుకే మన టెంపుల్స్ కానీ తీర్థయాత్రలు కానీ ఇవన్నీ చాలా ఫేమస్. ఎందుకంటే వాళ్ళు చాలా బలంగా నమ్మి వెళ్ళి మొక్కుతారు దేవుడు ఉన్నాడు అని. వాళ్ళ విష్ చాలా గొప్పది. మన కోసం కాదు, మన పక్క వాళ్ళ కోసం గట్టిగా మొక్కుకున్నా కూడా అవన్నీ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అంత గొప్పది కాబట్టి, ఎవరిని డిసప్పాయింట్ చేయదు కాబట్టి యూనివర్స్. గట్టిగా నమ్మి అడగండి, అన్నీ ఇస్తుంది యూనివర్స్. స్టే ట్యూన్.